ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఇంటర్నల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, ఇక జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా నెస్లే కావచ్చు, ట్రెంట్, టెక్ మహేంద్ర, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 25,087 దగ్గర కొనసాగుతోంది. బీఎస్సీ సెన్సెక్స్ 87,268 463 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక నిఫ్టీ 500 23,312 115 పాయింట్ల నష్టం. నిఫ్టీ బ్యాంక్ 57,099 దగ్గర కొనసాగుతా ఉంది 100 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ ఐటీ దాదాపుగా 806 పాయింట్ల నష్టంతో ఎక్కువగానే నష్టం కనిపిస్తా ఉంది. సో మార్కెట్లు అయితే ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ను రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. శేషు గారు. నమస్తే అండి సార్, ఏదైతే మన మార్కెట్లు మనం చూస్తుంటే సార్, అంటే ఒక 1 month గా ఇదే రేంజ్ లో కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా బ్రేక్, అంటే ఏ దశలో ఎక్కడ కూడా బ్రేక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతోంది? అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ ఒక 20 days గా ఇదే 20-25 days గా దాదాపు రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి. కొంత హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూద్దాము. ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఒక సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. గ్లోబల్ క్యూస్ పరంగా కూడా ఏం నెగటివ్ లేదు. అటు డాక్స్ పరంగా యూరోప్ లో ఇప్పుడు ఓపెన్ అయిన యూరోప్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ లో మాత్రం హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతున్నాయి. సో ఓవరాల్ గా రీసెంట్ గా మనం చూస్తే మార్కెట్స్ కొంచెం కిందకి తీసుకురావడంలో ప్రధానంగా ఐటీ కంపెనీస్ మేజర్ కాంట్రిబ్యూషన్ చూస్తున్నాము. అటు ఇన్ఫోసిస్ కావచ్చు, మరియు ఈ రోజు కూడా ఇన్ఫోసిస్ బాగా వీక్ గా ఉంది. అదేవిధంగా టెక్నాలజీ చెందిన కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. మరోవైపు మార్కెట్ కి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది కొంత మేర ప్రస్తుతానికైతే, అంటే లీడర్షిప్ అంటే ఇండెక్స్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి బాగా వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఒక 2-3 బాగా స్ట్రాంగ్ ఉంటే మార్కెట్స్ కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అది ఏది కనపడలేదు. ఈ మధ్య కాలంలో కొంత బ్యాంక్స్ సపోర్ట్ చేసి దాని తర్వాత బ్యాంక్స్ కూడా కొంచెం ఇక్కడ ఆగాయని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా కొన్ని రోజులు ఇదే విధంగా ఉంటుంది. దీనికి తోడు అటు ఎఫ్ఐఎస్ నుంచి లాస్ట్ కొన్ని నెలలుగా మన ఇండియన్ మార్కెట్స్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎఫ్ఐఎస్ మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు సెల్లింగ్ కి స్టార్ట్ చేశారు. లాస్ట్ 4 months గా ఎఫ్ఐఎస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు అనమాట. బట్ ఈసారి అంటే ఈ జూలై అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కనుక గమనిస్తే దగ్గర 26,395 crores నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక కారణము. కాబట్టి మార్కెట్స్ కొంత హైయర్ లెవెల్స్ లో కొంత సెల్లింగ్ అనేది రాను రోజుల్లో కూడా కొనసాగడానికి అవకాశం కనపడుతుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. శేషు గారు. సార్ నమస్కారం సార్. శేషు సార్ గారికి నమస్తే అండి. సార్ వచ్చేసి ఈ టైంలో న్యూజెన్ సాఫ్ట్వేర్ నేను చాలా 1,600 రూపాయలు కొన్నాను సార్. ఈ రేట్ లో ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా? అదేవిధంగా సులా వైన్యార్డ్స్ ఇది అమ్మేసుకొని ఈ డబ్బులతోటి రాడికో కైటన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా లాంగ్ టర్మ్కి 4-5 years కి? ఈపాక్ డ్యూరబుల్స్ సులా వైన్యార్డ్స్ ఈ 2 అమ్మేసి రాడికో కైటన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా లాంగ్ టర్మ్కి? గతంలో మీరు చెప్పినవి మల్టీ బ్యాగర్ అయినా సార్, ఈ రోజుకి ఏమన్నా ఒక స్టాక్ రికమెండేషన్ చేయగలుగుతారా లాంగ్ రన్ కి? సార్ మొదటిది న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. సో ఈపాక్ డ్యూరబుల్స్ గురించి అడిగారు. తర్వాత ఇంకొక స్టాక్ గురించి సులా వినియార్డ్స్ గురించి. అది సులా వినియార్డ్స్ గురించి మనం చెప్తూనే ఉన్నామండి. మీరు ఒకటి స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే బాగా ఓపిక ఉండాలండి. మీకు ఒకసారి ఏంటి అంటే మంచి కంపెనీస్ కూడా పెరగవు. సో సులా వినియార్డ్స్ కి గ్రోత్ పరంగా
దాదాపు లేదని చెప్పాలి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1.5 year నుంచి రెవెన్యూస్ పరంగా పెరగటం లేదు, అక్కడక్కడే ఉన్నాయి. ఫ్లాట్ రెవెన్యూస్ అంటాం. సో ఫ్లాట్ రెవెన్యూస్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా స్టాక్ పెద్దగా పెరగదు. అయితే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా మన ఇండియాలో వైట్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు మన ఇండియాలో టూరిజం అనేది, అంటే వేరే దేశస్తులు మన ఇండియాకి రావడం అనేది బాగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో ఆ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా వైన్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే 1-2 రోజులకు ఓవర్ నైట్ అయ్యేది కాదండి. మీ దృష్టి ఒక ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. మీకు ముందు చూపు, విజన్ అంటారు ఇంగ్లీష్ లో. విజన్ అంటే ముందు చూపు. మీకు ముందు చూపు ఉండాలి. ముందు ఏం జరుగుతుందో ఈ రోజు మనం ఆలోచించాలి. మీరు ప్రతిసారి అంటారు మల్టీ బ్యాగర్ నేను చెప్పాను, గతంలో మనం జొమాటో చెప్పాము. సో ఆ రోజు ఒక 2 ఏళ్ల క్రితము అది 50-60 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని కొనమని చెప్పలేదు. సో ఈ రోజు రెవెన్యూస్ చూస్తే మీరు చూడండి 70% రెవెన్యూ గ్రోత్ మనం చూసాం రీసెంట్ నెంబర్స్ లో. అంటే ఈ విధంగా అప్పుడు పిఈ ఉండదు, లేకపోతే ఏమి ఉండదు అనమాట. అంటే మా విజన్, అంటే జొమాటో ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది మనం ఊహించాలి. అట్లనే సులా కూడా ఫ్యూచర్ ఉంటుంది. అంటే జొమాటో లాగా అంత భారీగా పెరిగిపోయి అట్లా కాదండి. డెఫినెట్ గా వైన్ కన్సంప్షన్ మన ఇండియాలో 1% బిలోనే ఉంది. ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్ గా మీరు ఉంచండి, లాంగ్ టర్మ్ ఉంచండి. ఈప్యాక్ డ్యూరబిలిటీ గురించి అడిగారు, ఇది కూడా ఉంచండి. ఊరికే మీరు దాని నుంచి దీనికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవేంటి అంటే చిన్న స్టాక్స్, ఈప్యాక్ డ్యూరబుల్ కానివ్వండి, తర్వాత సులా వినియార్డ్స్ కానివ్వండి, ఇవి రెండు కూడా చిన్న స్టాక్స్. ర్యాలీగా ప్రయత్నం అంటే ఏంటి అంటే ఆల్రెడీ పెరిగిపోయింది అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఈప్యాక్ డ్యూరబుల్ కూడా లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే ఇమీడియట్ గా మాత్రం పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. ఒక 2 స్టాక్స్ గురించి దయచేసి చెప్పండి సార్. ఫస్ట్ ది విఆర్ఎల్ లాజిస్టిక్స్, రెండోది ప్యారిస్ డిఫెన్స్. ఫ్రెష్ గా దొరకవచ్చా? ప్యారిస్ డిఫెన్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ అంతే కదండి? సార్, ప్యారిస్ డిఫెన్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ రెండు ఫ్రెష్ గా కొనాలని మీరు అనుకుంటున్నారు. విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఫ్రెష్ గా కొనాలని మీరు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి విఆర్ఎల్ లాజిస్టిక్స్ అయితే కొంతమేర పర్లేదు అనిపిస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ కి పర్లేదు అనిపిస్తుంది. అయితే రిజల్ట్స్ మీరు చూసుకోండి. రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మటుకు బెటర్ నేను అనుకుంటాను. ఓవరాల్ గా విఆర్ఎల్ లాజిస్టిక్స్ మీద పాజిటివ్ గానే ఉన్నాను. మీరు కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కొని. ఇంకోటి రిజల్ట్స్ కూడా మీరు చూసుకోండి. రిజల్ట్ సీజన్ ఎప్పుడు కూడా ఏంటి అంటే రిజల్ట్స్ సార్ చూసుకొని మీరు పొజిషన్ తీసుకోవడం చాలా వరకు బెటర్. ఇక పరాస్ డిఫెన్స్ గురించి అడిగారు. పరాస్ డిఫెన్స్ నేనైతే డిఫెన్స్ స్టాక్స్ మీద అంతా బులిష్ అయితే ప్రస్తుతం లేనండి. ఎందుకంటే నెంబర్స్ పరంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి పరాస్ డిఫెన్స్ అయితే మీరు కొంతమేర అవాయిడ్ చేయడం బెటర్ అండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్, ఎలక్ట్రా గ్రీన్ 90 షేర్స్ ఉన్నాయండి సార్ 1640లో. అదేవిధంగా సేల్ చేయొచ్చా లేదంటే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారని అడుగుతున్నారు. తర్వాత లారెస్ ల్యాబ్ ఎట్లా ఉంది కరెంట్ లెవెల్స్ లో అంటున్నారు. రెండు కూడా ఎలక్ట్రా ఒకటి, లారెస్ ల్యాబ్స్ ఒకటి, రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు. కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. రైట్, కాల్ కట్ చేయండి సార్. అట్లా లక్ష్మి గారు. నమస్తే శేషు గారు. నమస్తే అని చెప్పండి. ఇప్పుడున్న రేట్ లో బిఎల్ 390 దగ్గర ఎంట్రీ తీసుకొచ్చండి. అంటే మీరు ఏంటి ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి? బిఎల్ 390 ఎంట్రీ తీసుకొచ్చా, ఫ్రెష్ ఎంట్రీ అని అడుగుతున్నాను. అంటే ఏంటి లాంగ్ టర్మ్ క్యా, ట్రేడింగ్ క్యా, దేనికండి? లాంగ్ టర్మ్ కేనండి, 6 months or 1 year. ఓకే అండి. 6 months అనేది షార్ట్ టర్మ్ అవుతుంది, లాంగ్ టర్మ్ కాదండి. 6 months అనే పీరియడ్ అనేది అంటే 6 months కోసం మీరు ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ 6 months లో రాకపోతే మామూలుగా ఏదంటే అందరూ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద వదిలేస్తారు. సో ట్రేడింగ్ అంటే ఖచ్చితంగా అందరూ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదంటే పూర్తి ఇన్వెస్ట్మెంట్ బేసిస్ లో వెళ్ళి అది మీ దృష్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అన్నట్టు ఉండాలి.
లేదా మీరు ట్రేడింగ్ పరంగా ఉండగలిగితే, మీరని కాదు ఎవరైనా సరే, అంటే ట్రేడింగ్ అన్నప్పుడు సపోజ్ బిఏలో కొనాలనుకున్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక దగ్గర మీకు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఆ స్టాక్ రేట్ చూస్తూ కూర్చుంటారు, వేరే ఆపర్చునిటీస్ కోల్పోతారు. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే బిఏఎల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఉందండి. లాస్ట్ కొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా లాస్ట్ 1 month డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు షార్ట్ టర్మ్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఇంకా కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉందండి. ఒక 1 month వెయిట్ చేయండి. అక్కడ 1 month తర్వాత ప్రైస్ ఎక్కడ బేస్ ఫామ్ అవుతుందో అక్కడ మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. నేను కూడా అరౌండ్ 360 ఆ లెవెల్లో కొంచెం బేస్ ఫామ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా పూర్తిగా నేను ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు. అక్కడ పిక్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఒక ఎగ్జిట్, కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ తీసుకోండి. ఇదేంటంటే ఇది మూవ్, అంటే ట్రేడింగ్ స్టాక్ కాదండి. యాక్చువల్ చెప్పాలంటే ట్రేడింగ్ స్టాక్ కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి మార్కెట్ తో పాటు. అటువంటి కంపెనీస్ లో మీరు ట్రేడింగ్ పొజిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే స్లోగా ఉంటుంది, స్లోగా అక్కడే ఉంటుంది. మార్కెట్ పడిన అక్కడే అలా ఉంటుంది. మార్కెట్ 200 పాయింట్ 300 పాయింట్ నిఫ్టీ పెరిగిన రోజు కూడా దీంట్లో పెద్దగా మార్పు ఉండదు. మార్కెట్ తో పోయే స్టాక్ కాదనమాట ఇది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా 360 ఆ లెవెల్ ఎంట్రీ తీసుకోవడం బెటర్. అది వస్తుందా రాదా అని మనం చెప్పలేమండి. సార్ శ్రీకాంత్ గారు ఉన్నారు మార్కాపురం నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్, మనోరమ ఇండస్ట్రీస్ ఒకటి ఆర్టీజీ లైఫ్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి, ఒక 5-10 years కి? మనోరమ, ఇంకొకటి ఆర్టీజీ లైఫ్. సార్ ఆర్పీజీ, ఓకే, ఆర్పీజీ లైఫ్. అలానే సార్ ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్స్ ఈ మూడింటి గురించి క్లుప్తంగా చెప్పండి సార్. ఏదైనా 2 తీసుకుందామండి. ఓకే, మనోరమ ఇండస్ట్రీస్ గురించి తీసుకుందాము, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ గురించి తీసుకుందాము. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ ఓకే అండి. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ పర్లేదు, చిన్న సైజ్ కంపెనీ, దాని తగ్గట్టుగానే రిజల్ట్స్ లో కూడా ఎంతో కొంత కంటిన్యూస్ గా రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తుంది. ఆర్పీజీని మీరు కరెక్షన్స్ లో తీసుకోండి. ఇక మనోరమ ఇండస్ట్రీస్ గురించి అడిగారు, ఇది కూడా మీరు, కాకపోతే ఎక్స్పెన్సివ్ అండి, ఇది ఏమాత్రం కూడా కిందకి రావటం లేదు. మనోరమ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో దీన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ అనేది ఎక్కువ కనపడుతుంది మనోరమ ఇండస్ట్రీస్ లో. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంచెం ఆగండి. ది సేమ్ టైం మనోరమ ఇండస్ట్రీస్ ఇంకా రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు రిజల్ట్స్ కానీ చూస్తే ఇప్పటి వరకు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే మరి ముఖ్యంగా టాప్ లైన్ గ్రోత్ లో చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తున్నారు. సో అదే ట్రెండ్ కొనసాగుతుందా అనేది ఈ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది మనకి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి మనోరమ ఇండస్ట్రీస్. ప్రజెంట్ అయితే మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి లలిత గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లలిత గారు నమస్కారం. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. నా దగ్గర కొన్ని ఆక్వాజో నోబెల్ ఇండియా అండ్ ఏషియన్ పెయింట్ షేర్స్ ఉన్నాయండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఆక్వాజో నోబెల్ ఇండియా అండ్ ఏషియన్ పెయింట్ షేర్స్ ఉన్నాయండి. అక్యుములేట్ చేసుకోవచ్చా, ఏంటి ప్రెసెంట్ రేట్ లో అని చెప్పి అర్థం చేశానండి. 1 year హోల్డ్ చేయడానికండి. లేదండి, యాక్చువల్ గా 2300 ఏషియన్ పెయింట్ అండి, ఆక్వాజో నోబెల్ 3200 లో ఉన్నానండి. ఓకే అండి, ప్రస్తుతానికి ఉంచండి అండి. మనకి నెక్స్ట్ ఒక ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ వీటికి సీజనల్ పరంగా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏషియన్ పెయింట్స్ అనేది గతంలో లాగా పెరిగే అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయండి. రీసెంట్ గా మీరు చూస్తున్నారు, లాస్ట్ ఒక కోవిడ్ కి ముందు వరకు కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండేది. దాని తర్వాత 2021 లో 22 ఆ టైంలో వచ్చిన హై దగ్గరగా అదే 34, 35 ఆ లెవెల్స్ మధ్యలో వస్తుంది పోతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ 4 years 4-5 years లో సస్టైన్డ్, అంటే ముందుకే వెళ్ళడం అనేది లేదనమాట. అంటే పెరిగినప్పుడు మనం అమ్ముకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి మీ ఉన్న పొజిషన్ ఉంచండి.
కొంచెం పెరిగి ఇక్కడ నుంచి మీకు కొంచెం ఒక 6% 7% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ఇదే విధమైన స్ట్రాంగ్ నెంబర్స్ అంటే గతంలో ఇప్పుడు ఇదే విధంగా అంటే గతంలో ఇచ్చిన విధంగా లేదు, నెంబర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటే. కాబట్టి ఏషియన్ పెయింట్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత అకోజ్ గురించి అడిగారు. ఇది కొంచెం కంపారిటివ్లీ ఏషియన్ పెయింట్స్ ఇది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది కూడా అంటే ఒకటి పెయింట్ సెక్టర్ లో చాలా మార్పులు వచ్చాయండి, చాలా విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. దీన్ని కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీన్ని కూడా ఒక ఫ్యూ మంత్స్ ఆగి ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ ఆగి దీంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రెండు కూడా మరీ లాంగ్ టర్మ్ అని కాకుండా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం. నమస్తే సార్. ఓఎఫ్ఎస్ఎస్ ఒకటి, పర్సిస్టెంట్ ఒకటి, కోఫర్ ఎనీ 2 ఈ రేట్లు తీసుకోవచ్చా అండి? పర్సిస్టెంట్ ఒకటి, ఓఎఫ్ఎస్ఎస్, కోఫర్జ్ ఈ మూడిట్లో ఎనీ 2. సార్ ఓకే ఓకే మూడిట్లో ఎనీ 2 అంటే ఓఎఫ్ఎస్ అనేది ఏంటి అంటే అండి అది దానికంటే ప్రోడక్ట్ బేస్డ్ అండి. కాబట్టి ఒరాకిల్ ఫైనాన్షియల్ ఎలాంటి మీరు పర్సిస్టెంట్ కూడా ట్రై చేయొచ్చు. పర్సిస్టెంట్ అండ్ ఓఎఫ్ఎస్ అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఇక్కడ పర్సిస్టెంట్ అనేది ఇంకా కొంచెం పడడానికి అవకాశం ఉంటుందండి. ఈ రోజే ఒక మంచి వీక్నెస్ చూస్తున్నాము. 5000 బ్రేక్ కావచ్చు. 5000 బ్రేక్ అయినప్పుడు మీరు పిక్ చేసుకోండి. పర్సిస్టెంట్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్ ఈ రెండు మీరు అడిగిన మూడిట్లో ఈ రెండు మీరు ట్రై చేయండి. రైట్ సార్. యోగానంద్ గారు ఉన్నారు తిరుపతి నుంచి. యోగానంద్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. సార్ నాకు ఒక 2 స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకటి గ్రావిటా ఇండియా అండి, నేను అది 1850 హోల్డ్ చేస్తున్నాను. ఏమన్నా ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? ఇంకోటి SGLTL అండి, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అవునండి. స్టాండర్డ్ గ్లాస్ గురించి మీరు అడుగుతున్నారు అంతే కదా అండి? ఒకటి స్టాండర్డ్ గ్లాస్. ప్రస్తుతానికి అయితే అంటే మీరు గ్రావిటీని హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. రీసెంట్ గానే మళ్ళీ అంటే రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఉంచండి, లాంగ్ టర్మ్ కి గ్రావిటీని కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మాత్రం దీని మీద నేను పాజిటివ్ గా ఉన్నాను, కంటిన్యూ చేసుకోండి గ్రావిటా ఇండియా. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారంటే మనం ఈ రిజల్ట్స్ సీజన్ కూడా ఉంది కదా, ఎలా ఉంది అదొకటి. ఒకటి స్టాండర్డ్ గ్లాస్ గురించి మాట్లాడేసి స్టాండర్డ్ గ్లాస్ పరంగా చెప్పాలి అంటే రీసెంట్ లిస్టెడ్ కంపెనీ. సో దీని మీద నేను అంత పాజిటివ్ అయితే లేదంటే చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడే స్టాక్ లో కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, మళ్ళీ డౌన్ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మీరు దీంట్లో ఎగ్జిట్ తీసుకోవడం మంచిది. రైట్ సార్. అట్లాగే రిజల్ట్స్ సీజన్ ఒకటి, అదే విధంగా ఈ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ ఎట్లా ఉంది, ఈ రెండు ఏం చెప్తారు? రిజల్ట్స్ పరంగా మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. ఇండివిజువల్ స్టాక్స్ సెక్టర్ అని కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ లో కొంత మనకి చూస్తున్నాం, కొంచెం మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. బట్ ఏదేమైనప్పుడు కూడా రిజల్ట్ అనేది ఇంకా మనకి రావాల్సిన కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన కంపెనీస్ తో పోల్చుకుంటే మాత్రం రావాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి అప్పట్లో అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకొని ఓవరాల్ గా రిజల్ట్స్ సీజన్ అంతా ఎలా ఉంటుందని చెప్పలేము. బట్ ఓవరాల్ గా నేను కూడా రాను రోజుల్లో రిజల్ట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ పర్లేదు, బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ పరంగా అయితే నేను కూడా 24,800 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు కూడా వీక్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు దాదాపు ఖాయం అయిపోయినాయి. సో అది కానీ బ్రేక్ అయితే మాత్రం కొంచెం డౌన్ సైడ్ ఎక్కువ రావచ్చు. ఇంకా హైయర్ సైడ్ కానీ గమనిస్తే 25,250 350 మధ్యలో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. నేను కూడా ఈ సీజన్ అంటే ఈ సీజన్ కాదు, ఈ జూలైలో మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశాలు అయితే టైం కూడా లేదు. కాబట్టి మనకి పెద్దగా లేదండి. నెక్స్ట్ 4-5 డేస్ లో కూడా పెద్దగా భారీగా పెరిగే అవకాశాలు కూడా కొంత లేవు. సార్ సాంబమూర్తి గారు ఉన్నారు తెనాల నుంచి. సాంబమూర్తి గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సాంబమూర్తి గారు, టెక్నాలజీ
శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, ఏఎస్ఎం టెక్నాలజీస్ అండి. సార్ ఈ రెండు ఎలా ఉన్నాయి? శ్రీరామ్ ఫైనాన్స్ ఓకేనండి, ఓకే ఓకే అండి, మంచి కంపెనీ. శ్రీరామ్ ఫైనాన్స్ గురించి నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదండి. మంచి కంపెనీ, కాకపోతే ఎక్కడ కొన్నాము ఎక్కడ అనేది ఒకటి చూసుకోవాల్సింది తప్ప మిగతా విషయాల్లో ఎటువంటి కంపెనీ పరంగా ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ కాబట్టి దాని గురించి ప్రాబ్లం అయితే లేదండి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.